హలో గైస్, వెల్కమ్ టు మనశాంతిపురం. ఈ రోజు అయితే మనము సంఘమిత్ర వృద్ధాశ్రమంకి అయితే వచ్చేసినాము. ఇక్కడ ఆశ్రమం ఉందనేసి కూడా చాలా మందికి అయితే తెలీదు. మనం సోషల్ మీడియాలో ఇక్కడికి వచ్చి విజిట్ చేసి కొన్ని వీడియోలు చేసి వేయడం వల్ల అయితే చాలా మందికి ఈ ఆశ్రమం గురించి తెలిసి అప్పుడప్పుడు అయితే ఒక్కొక్కరు వచ్చి బర్త్డేలు కని వాటి వీటికి సెలబ్రేషన్స్ కని వచ్చి ఒక్కొక్క పూట ఫుడ్ అయితే పెట్టేసి వెళ్తున్నారు. కానీ వీళ్ళు ఉండడానికి ఇక్కడ షెల్టర్ అయితే లేదు. ఇక్కడ ఈ రూమ్లు అనేవి రెంట్ తీసుకున్నారు. అంటే మంత్లీ రెంట్ ఎంత అమ్మా? మంత్లీ 10,000 రెంట్ పే చేస్తూ, అంటే గవర్నమెంట్ ఫండ్స్ ఏం లేదు కదా. గవర్నమెంట్ ఫండ్స్ ఏం లేకుండా వీళ్ళు ఓన్ డబ్బులతోనే ఇంత మంత్లీ 10,000 రెంట్ పే చేస్తూ, అదే కాకుండా మళ్ళా ఖర్చులు, భోజనం ఖర్చులు అవన్నీ వీళ్ళే చూసుకుంటూ, మళ్ళా పిల్లలు ఉన్నారు, వాళ్ళ స్కూల్ పోయే పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఖర్చులు, ఇన్ని ఖర్చులు చూసుకుంటూ వాళ్ళు ఇప్పుడైతే ఈ పరిస్థితి అయితే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఉండేదానికి మాకు లేకుండా ఎవరికన్నా చెప్పి కొంచెం ఉండేదానికి మాకు ఎవరన్నా కొంచెం కల్పించాలా. సీట్లో ఏమన్నా వేసుకుని వెళ్ళిపోదామని ల్యాండ్ ఉంది, దాన్ని కట్టుకునేకి మాకు సోమత లేదు. దయించి మా వీడియో చూసేసి మాకు కొంతమంది హెల్ప్ చేయాలని కోరుతా ఉన్నాం. చాలా మంది అయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఉన్నారు. వాళ్ళందరూ అనుకుంటే ఇదేం పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే తలా ఒక చేస్తే ఇది ఒక పెద్ద విషయం అయితే ఏం కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఇంత రెంట్ పే చేస్తూ ఇంతమందిని పోషించడం అంటే అది చాలా కష్టమైన పరిస్థితే. మనం మన ఇళ్లలోనే చూడొచ్చు, ఒకరిద్దరు మంది ఉండే ఇళ్లలోనే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము, ఎన్నింటికి ఎన్ని బాధలు పడతాం అనేసి అయితే మన ఇంట్లో మనం చూడొచ్చు. అలాంటిది ఇంతమందిని పోషించడం అంటే మీరు కూడా అర్థం చేసుకోగలరు. దయచేసి మీ వాళ్ళతో అయినంత సహాయాన్ని అయితే అందించండి. వీళ్ళకైతే ప్లేస్ అయితే ఉంది, ఒక చోట ల్యాండ్ అయితే ఉంది. ఆ ల్యాండ్ లో అయితే ఒక చిన్న బిల్డింగ్ లాగా ఏదో ఒక చిన్న రూమ్ లాగా కట్టుకుందాము అనే ప్లాన్ తో అయితే ఉన్నారు. ఎందుకంటే ఇంత రెంట్ పే చేయాలంటే వీళ్ళకు ఫండ్స్ లేదు, గవర్నమెంట్ నుండి ఎటువంటి ఫండ్స్ లేకుండా వాళ్ళు ఇల్లు వరకు ఖాళీ చేయమని టార్చర్ పెడుతున్నారు. ఇల్లు ఖాళీ చేయండి చేయండి అని గొడవలు పెడుతున్నారు. రోజు వాళ్ళని వచ్చి అడుక్కునేది, సామాన్లు ఎత్తి బయట వేస్తాము అనేది, జేసీ తోడుకొస్తాము, బిల్డింగ్ దొబ్బేస్తాము, మీరు ఖాళీ చేయండి అని ఒకే గలాట్లు పెడతా ఉన్నారు. అందుకు ఎవరన్నా పెద్ద మనసు చేసి మా ఆశ్రమంకి హెల్ప్ చేయాలని కోరుతాను. తలాకొకటి వాళ్ళ సోమత కొద్ది వేసి ఏమన్నా రేకుల చెడ్డని వేస్తే మేము పోయి దాంట్లో వండుకుందామని ఇచ్చేస్తాను. ఉండే ప్లేస్ లేకుండా చాలా చాలా ఇబ్బంది పడతా ఉన్నాము. దయించి అందరూ మా వీడియో చూసేసి మాకు హెల్ప్ చేయాలని కోరుతా ఉన్నాము. నంబర్ ఏమైనా చెప్పాలంటే చెప్పండి. చూసారు కదా వీళ్ళ పరిస్థితి ఇప్పుడు నడి రోడ్డు మీద ఉన్నట్టయితే ఉంది. ఎందుకంటే మనకు అన్నీ ఉంది, ఇంట్లో ఉండి ఒకరిద్దరు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటేనే మనం ఎన్ని కష్టాలు ఫేస్ చేస్తాము, తిండికి కానీ ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాము. అట్లాంటిది ఇంతమందిని చూసుకుంటూ ఫండ్స్ లేకుండా, గవర్నమెంట్ నుంచి 1 రూపాయి సహాయం లేకుండా తన ఓన్ డబ్బులతోనే ఇంతమందిని కష్టంగా, చాలా కష్టమైపోయింది ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ అయితే. ఇప్పుడు వాళ్ళు ఆ ల్యాండ్ లో అయితే ఒక చిన్న రూమ్ లాగా అయితే కన్స్ట్రక్ట్ చేయాలని అనుకుంటున్నారు. దయచేసి మీరందరూ ఈ వీడియోని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కి అందరికీ చేరేలాగా చూడండి. మీ వంతు సహాయాన్ని కూడా మీరు అందిస్తారని కోరుకుంటున్నాము. ఎన్ని సంవత్సరాల నుండి మీరు? 2017 ఇంకా వేరే దీంట్లో బిల్డింగ్ లో ఉన్నాము. వాళ్ళు ఖాళీ చేపించేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన 10,000 రెంట్, కరెంట్ బిల్లు అంతా ఒక 11,000 వస్తుంది. ఇంకా తినే ఖర్చు రోజు అదంతా చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. దాంట్లో వేరే తినేకి ఎట్లన్నా కానీ బిల్డింగ్ ఖాళీ చేయమని టార్చర్ పెడతా ఉన్నారు. మాకు ఎక్కడ గవర్నమెంట్ కానీ ఎవరు కానీ మాకేం స్థలమేలా, మాకేం హెల్ప్లే, ఎవరు హెల్ప్లే. మాకే ఏమో అందరూ హెల్ప్ చేస్తే ఆడ ఒక షెడ్ వేసుకుని అక్కడ వెళ్ళిపోదాం, రేకుల షెడ్ ఏమైనా వేసుకుని వెళ్ళిపోదాం. ల్యాండ్ ఉంది, ఎవరు వేరే మనిషిని ఇంకా కూడా మాకు ఎవరు కానీ ఏమి హెల్ప్ లేదబ్బా మాకు. అందుకే ఏమన్నా ప్రతి మనిషి కొంచెం దయించున్నారంటే మేము పోయి అక్కడ కట్టుకొని పోదామని, రేకుల షెడ్కి వేసుకొని పోదామని దాన్ని కోరుతాను. సైడ్ ఉంది, దాన్ని వేసుకొని పోవాలనేసి. అందుకు దయించి అందరూ మాకు హెల్ప్ చేయాలని కోరుతా ఉన్నాం. ప్రతి మనిషికి చెప్తాను. అట్లా కొంచెం విన్నారు కదా, వారి మాటల్లోనే విన్నారు. ఇప్పుడైతే వాళ్ళు పాపం ఎటో లేకుండా, ఎటో తోచకుండా అయితే చాలా క్లిష్టమైన స్థితిలో అయితే ఉన్నారు. మీ వంతు సహాయాన్ని మీరందరూ దయచేసి సంఘమిత్ర ఆశ్రమానికి అయితే అందిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నంబర్ ఏమైనా పెట్టాలంటే మళ్ళీ పెట్టండి.
డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మన ఛానల్ కు డిఎం చేయండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీ వంతు సహాయాన్ని మీరందరూ దయచేసి సంఘమిత్ర ఆశ్రమానికి అయితే అందిస్తారని కోరుకుంటున్నాను.